హలో గైస్, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడే మనకి దేవరా న్యూ లుక్ అప్డేట్ వచ్చింది గైస్. సో ముందుగా మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వీళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ కొడితే మీ నోటిఫికేషన్ పెట్టగానే ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో మనకి ఇప్పుడు ఏంటంటే మనకి మార్నింగ్ అనుకుంటా కాదు, మధ్యాహ్నం అనుకుంటా గైస్, మనకి దేవరా నుంచి ఒక లుక్ వచ్చింది. అది కూడా మనకి ట్విట్టర్ వాళ్ళ ఎన్టీఆర్ ఆర్ట్స్లో వాళ్ళు పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ అన్న మామిడి కొట్టట్లేదు, బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలైపోతాయని ఈ లుక్తో మళ్ళీ రుజువు చేశారు. అయితే ఇంతకీ సినిమా అప్డేట్స్ గురించి కూడా అడుగుతున్నారు, మీకు క్లారిటీ ఇస్తాను కదా ఈ వీడియోలో. సినిమా అయితే మీకు 60-70% షూటింగ్ అనేది అయిపోయింది. అంటే మ్యాక్సిమం 75% అయిపోయింది షూటింగ్. మిగతా 25% ఏంటంటే చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్, ఒక ఐటమ్ సాంగ్, ఒక 2-3 ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఆ 3 తీయడానికి వీళ్ళు గోవా వెళ్ళారు. అంతకుముందు ముంబై, వైజాగ్ ఇక్కడంతా షూటింగ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, అన్న మరి జాన్వీ కపూర్ పార్టిసిపేట్ అవ్వట్లేదు ఏంటి అని అంటే, జాన్వీ కపూర్ నిన్న పూజకి వెళ్ళారండి కదా గైస్. అదే RC16 పూజకి వెళ్ళారు. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈవిడ ఏంటంటే 2 రోజులు ఆగి రెస్ట్ తీసుకొని షూటింగ్లోనే రెగ్యులర్గా జాయిన్ అయ్యి ఈ మూవీ ఫినిష్ చేసి RC16లో జాయిన్ అవుతారంట. సో అది అప్డేట్ జాన్వీ కపూర్ గురించి. ఏది ఏమైనప్పటికీ నాకైతే ఈ లుక్ చూసిన తర్వాత మొత్తానికి ఒక రిలీఫ్ వచ్చింది. అసలు నాకనే కాదు, ఎన్టీఆర్ అనే అభిమానికి అందరికీ ఇది చాలా కనులు విందుగా ఉంది ఈ లుక్. సో మీరేమనుకుంటున్నారు గాయస్ ఈ లుక్ మీద? నాకు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఈ గైస్ అప్డేట్. సో దిస్ ఇస్ రివ్యూస్ సైనింగ్ ఆఫ్ గైస్.